హాయ్ అండి, నమస్తే. మిత్రులకి ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి, వాటర్ ప్యూరిఫికేషన్ నీళ్ళ పెట్టుకుంటాం కదా, దానికి చూడండి అంతా చుట్టారు. అదంతా తీస్తే పని చేయలేదని ఒకసారి అంతా కట్ చేసి పైన అంతా కాగితం చుట్టారు. ఆ కాగితం అంతా కట్ చేసి తీసేస్తే లోపల తీయంగా లోపలంతా చూడండి ఎలా ఉండదో, అంతా ఎంత నల్లగా అయిపోయిందో. వాటర్ ప్రాబ్లం అంటండి అది. వాటర్ ప్రాబ్లం వల్ల నల్లగా అంత నల్లగా వచ్చింది. ఆడికి మధ్యలో తీసి మేము వాటర్ పోసి క్లీన్ చేసి పెట్టుకుంటూనే ఉన్నాము. అది చూడండి లోపల అసలు చూసేదానికన్నా సగిస్తాను మేము. ఎంత నల్లగా వాటర్ ప్రాబ్లం వల్ల ఎంత వచ్చిందో అదంతా మనకు వాటర్ అట్లే తాగితే కుళాయిలో పోతుంది కదండి, కడుపులోకి పోతుంది కదా, అంతా బ్లాక్గా ఎట్లుందో చూడండి. కాబట్టి అది 3 నెలలకు ఒకసారి మార్చుకొని, ప్యూరిఫికేషన్ ఉన్న వాళ్ళు మార్చుకొని బాగా క్లీన్ చేసుకొని తాగండి. పిల్లలకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అది కూడా అంతా కడుపులోకి పోతే కాయిన్స్, వాటర్ ఫిల్టర్లో కాయిన్స్ కూడా పోతాయి అంటండి. కాబట్టి చూపిస్తున్నాం మీకు వీడియో చేసి. అందరూ దాన్ని చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యూరిఫికేషన్ ఉన్న వాళ్ళు బాగుంటుంది. ఇంత అయితే మాత్రం ఉంచుకోకండి. అయితే మేము సంవత్సరం ఉంచండి అది. కాబట్టి అంత నల్లగా బ్లాక్గా వచ్చేసిందంతా. ఆ బ్లాక్ అంతా పోవాలంటే కనీసం 3 నెలలు అన్నారు వాళ్ళు. 3 నెలలు కాకపోయినా 4 నెలలకు ఒకసారైనా మార్చుకోవాలా. పైన కవర్ అంతా పోతే, ఆ పేపర్ అంతా పోతే పైన అది చూడండి లోపల తాళ్ళు చుట్టి, తాళ్ళది కూడా అంత మాయన ఉండదు, బ్లాక్గానే ఉంది అందరూ. కాబట్టి అది ఆ తాళ్ళు అలా ఉంటాయండి లోపల. ఆ తాళ్ళు మళ్ళీ మనం కడిగేసి బయట ఆరబెట్టుకున్నామంటే ఆ తాళ్ళు గట్టిగా ఉంటాయండి. దేనికన్నా కట్టుకోను, దేనికన్నా కావాలంటే